హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే మన ఇంట్లోన కిచెన్లోనే చేసుకునే పనులను సింపుల్గా చేసుకొని మనకు పనికిరావని పడేసే వస్తువులను ఎలా యూజ్ చేసుకొని మన టైంతో పాటు మనీని సేవ్ చేసుకోవడానికి చాలా చాలా మంచి కొత్త యూజ్ఫుల్ టిప్స్ని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి. టిప్స్ అయితే చాలా యూజ్ఫుల్గా ఉంటాయి. మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాము. ఇప్పుడైతే మనకు వర్షాకాలం కదండి. ఈ వర్షాకాలంలోనూ ఇల్లంతా కూడా ఏదో రకమైన బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. కొంతమంది రూమ్ ఫ్రెషనర్ లాంటివి గట్ట వాడుతూ ఉంటారు. ఇవి చాలా కాస్ట్ ఎక్కువ అండ్ కెమికల్స్ కూడాను. ఎటువంటి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఉండే వాటితోటే రూమ్ ఫ్రెషనర్ని ఎలా తయారు చేసుకోవాలనేది అయితే ఇప్పుడు తెలుసుకుందాం. దీనికోసం కొంచెం కాటన్ తీసుకుని ఈ విధంగా పల్చగా చేసేసుకొని ఇందులోనూ ఒక 2 స్పూన్ల వరకు కూడాను రాళ్ళ ఉప్పునైతే వేసుకోండి. రాళ్ళ ఉప్పు లేనట్లయితే మీరు సాల్ట్ను కూడా వాడుకోవచ్చు. ఆ తర్వాత కొంచెం మంచి స్మెల్ వచ్చే కంఫర్ట్ లిక్విడ్ని కానీ ఒక షాంపూని కానీ తీసేసుకొని ఏదో ఒక బాక్స్లో కానీ లేదు అనుకున్నట్లయితే మనకి ఇటువంటి జిప్లాక్ బ్యాగ్స్ అనేవి ఇంట్లో అవైలబుల్గానే ఉంటూనే ఉంటాయి కదండి. ఇవైతే ఇంకా బాగుంటాయి ఎక్కడైనా క్యారీ చేసుకోవడానికి కూడాను. ఇలా పెట్టేసుకొని చక్కగా మీరు ఇలా జిప్ అనేది క్లోజ్ చేసేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా నార్మల్గా మనం సూదికి దారం ఎక్కిస్తాం కదండి. ఇలా పెట్టేసుకొని దారంతో పాటు మనం అంటే సూదితో పాటు దారాన్ని ఈ విధంగా పెట్టేసుకొని ఎక్కడైనా హ్యాంగ్ చేసుకునే విధంగా మనం ఈ విధంగా తయారు చేసేసుకొని దీన్ని బెడ్రూమ్లో కానీ లేదంటే మనం బట్టలు బుక్స్ ఇవన్నీ పెట్టుకునే ప్లేస్లో కొంచెం ముక్కంపు అనేది వస్తుంది కదండి స్మెల్. ఇలా రాకుండా ఉండాలంటే సింపుల్గా ఇలా మీకు ఎక్కడ కావాలంటే అక్కడ బాత్రూంలో కూడా చాలా ఈజీగా పెట్టుకోవచ్చు. నేను ఎక్కడైతే బాత్రూంలో ఎటువంటి హ్యాంగిల్ లేదని బట్టల క్లిప్కి ఒక చిన్న టేప్ని అంటించేసి ఇలా సెట్ చేసేసాను అనమాట. చాలా చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది. 4-5 రోజులకు ఒకసారి ఇందులో కొంచెం కంఫర్ట్ లిక్విడ్ వేస్తే ఎటువంటి రూమ్ ఫ్రెషనర్ కూడా వాడవలసిన అవసరం లేదు. ఇంకా సెకండ్ టిప్ అనేది తెలుసుకుందాం. ఇంట్లో అందరమే కూడా కామన్గా ఫేస్ చేసే ప్రాబ్లం ఏనండి ఇది. ఇంట్లోనూ కొన్ని డోర్లు కానీ లేదంటే కిటికీలు కానీ తీసి వేసేటప్పుడు సౌండ్ అనేది వచ్చేసి చాలా చిరాకు అనేది వచ్చేస్తూ ఉంటుంది కదండి. సో దీనికి రీజన్ వచ్చేసరికి వీటికి ఈ విధంగా మనకైతే కొన్ని అతుకులు అనేవి ఉంటాయి కదండి. అవి డ్రై అయిపోవడం వల్ల మనకి కొంచెం సౌండ్ అనేది వచ్చేస్తుంది. ఇలా సౌండ్ అనేది రాకుండా ఉండాలంటే ఏం చేయాలనేది అయితే తెలుసుకుందాము. ఆల్రెడీ మా ఇంట్లోన ఈ ఫ్రంట్ డోర్ అనేది సౌండ్ అయితే వస్తుందండి, కానీ బ్యాక్గ్రౌండ్లో నాయిస్ వస్తుందని అయితే నేను మీకు ఈ వీడియోలోనైతే సౌండ్ని అయితే వినిపించలేదండి. సో దీనికోసం ఒక్కొక్కసారి మన ఇంట్లోనే ఎక్స్పైర్ డేట్ అయిపోయిన మాయిశ్చరైజేషన్ క్రీములు గట్ట ఉంటూ ఉంటాయి కదండి. ఇది కూడా 2024కే ఎక్స్పైర్ డేట్ అయితే అయిపోయిందండి, కానీ ఇవి మనకి గీజులాగా అయితే పనిచేస్తాయి అన్నమాట. వీటిని మనం రాసుకోలేం కాబట్టి ఇలా మనము అప్పుడప్పుడు కూడాను డోర్లకి కిటికీలకి ఇటువంటి పిన్స్ దగ్గర అంటే మనకి ఇక్కడైతే అతుకులనే ఉంటాయి కదండి. సో నట్లులాగా వాటికి వీడియోలో చూపిస్తున్న విధంగా జస్ట్ కొంచెం అంటే కొంచెం తీసేసుకొని మూలలోకి వెళ్ళేటట్టు జాగ్రత్తగా ఫింగర్ తోటి ఈ విధంగా మనము కొంచెం అప్పుడు 2-3 నెలలకు ఒకసారి 4-5 నెలలకు ఒక్కసారి కానీ కొంచెం ఈ విధంగా మన ఇంట్లో నుండే డోర్లు కిటికీలకి వేసేసుకొని జస్ట్ ఇలా వదిలేసాం అనుకోండి, చక్కగా మనకైతే ఇదంతా కూడా లోన వైపుకు వెళ్ళి టైట్గా పట్టేసింది అంతా కూడా మనకి నార్మల్గా నట్స్ అనేవి లూజ్ అవుతాయండి. దీనివల్ల డోర్లు వేసి తీసేటప్పుడు కూడా మనకి ఎటువంటి సౌండ్ అనేది రాకుండా ఉంటుంది. దీని ప్లేస్లో మనం కొంచెం ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఆయిల్ వేయడం వల్ల కొంచెం జిడ్డుగా ఉంటుంది కాబట్టి ఇటువంటి మాయిశ్చరైజేషన్ క్రీమ్స్ అనేవి వాడలేనివి ఏవైనా ఇంట్లో ఉండేటప్పుడు గట్ట మనం కొంచెం ఇలా అప్లై చేసామనుకో జిడ్డు ఉండదు. డోర్స్ అనేవి కూడా మనకి ఎటువంటి సౌండ్లు అనేవి రాకుండా ఉంటాయి. అలాగే గడలకు కూడా కొంచెం రాయండి, టైట్గా పట్టకుండా చాలా నీట్గా పనిచేస్తాయి. ఖచ్చితంగా యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా 3వ టిప్ని అయితే తెలుసుకుందాం. ప్రతి ఒక్కరి ఇంట్లోన గుడ్ నైట్ కానీ ఆల్అవుట్లు కానీ వాడుతూ ఉంటాం కదండి. ఎక్కువగా మనం వాడేది గుడ్ నైటే. గుడ్ నైట్ రీఫిల్ అయితే చాలా బాగా పనిచేస్తుంది, కానీ మెయిన్ దీంట్లో వచ్చే ఫాల్ట్ ఏంటంటే ఆ రీఫిల్ అనేది జస్ట్ చెయ్యి తగిలిన కూడా మనకి పడిపోతూ ఉంటుందండి. వాడే ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా తెలుస్తుంది. ఆల్రెడీ నేను ఇంతకుముందు ఫుల్ రీప్లే పెట్టానండి, బట్ అది ఎలా పడిపోయింది తెలియదు. మధ్యలో ఉండే స్టిక్ అనేది పడిపోయింది. ఈ స్టిక్ అనేది నార్మల్గా నేను వాడుతున్నదే ఎలానో తర్వాత చేంజ్ చేసేస్తాను కాబట్టి పక్కన పెట్టేశాను అనమాట. ఇలా మాటికి పడిపోతే స్టిక్స్ ఇరిగిపోతే మన దగ్గర లేకపోయినప్పుడు మనం వీటిని ఎలా మనం వాడుకోవాలి చెప్పండి. సో అలాంటప్పుడు అసలు మనకి రీఫిల్ అనేది స్టాండ్ నుంచి అంటే ఈ మిషన్ నుంచి పడిపోకుండా ఉండాలంటే సింపుల్గా వీడియోలో చూపిస్తున్న విధంగా కింద నుండే రీఫిల్కి అలాగే పైనుండే మిషన్కి కలిపి కూడా ఊడిపోకుండా జస్ట్ చిన్నదంటే చిన్నది టేప్ అనేది ఈ విధంగా చుట్టేసుకోండి. అంటే ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి, నార్మల్గా ఒక్కొక్కసారి మనం స్విచ్ వేసేటప్పుడు చేయి తగిలిలా కూడాను అస్సలు ఊడిపోకుండా చాలా స్టిఫ్గా ఉంటుందన్నమాట. ఖచ్చితంగా మనము ఈ విధంగా ఇంట్లోనే ఉండే గుడ్ నైట్ రీఫిల్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. అసలు కదలమన్నా కదలదు కూడా అనమాట. మళ్ళీ మనం తీసినంత వరకు ఖచ్చితంగా ఒకసారి అయితే ట్రై చేయండి ఇటువంటి వాడుతున్నట్లయితే. ఇంకా 4వ టిప్ అనేది తెలుసుకుందాం. మనలో చాలా మందికి కూడాను ఈ రోజుల్లో ఎక్కువగా జుట్టు అనేది చాలా విపరీతంగా ఊడిపోతూ ఉంటుంది కదండి. దీనికోసం మనం చాలా రకాల ఆయిల్ యూజ్ చేసి ఉంటాము, షాంపూలు యూజ్ చేస్తూ ఉంటాము.
వీటి వల్ల మనకి డబ్బులు వేస్ట్ తప్ప ఎటువంటి ప్రయోజనం అనేది ఉండదండి. అలా కాకుండా ఇంట్లోనే ఉండే వాటితోట మన హెయిర్ గ్రోత్ని పెంచుకొని, చుండ్రుని తగ్గించుకొని, హెయిర్ని సాఫ్ట్ అండ్ సిల్కీగా తయారు చేసుకోవడానికి ఒక మంచి చిట్కా అనేది తెలుసుకుందాము. దీనికోసము ఫ్లాక్స్ సీడ్స్ అనేవి మనకు మార్కెట్లో దొరుకుతాయండి. వీటిని తెలుగులో అవిసె గింజలని అంటూ ఉంటారు. చాలా తక్కువ కాస్ట్ ఉంటాయి కానీ ఎఫెక్ట్ చాలా బాగా చూపిస్తాయి. ఇవి స్కిన్కి, హెయిర్కి, హెల్త్కి చాలా మంచిదండి. వీటిని మీ హెయిర్ గ్రోత్ని బట్టి 1-2 స్పూన్లు అనేవి తీసేసుకొని ఒక బౌల్లో వేసుకొని ఇందులో ఒక 1/2 టీ స్పూన్ మెంతులు వేసేసుకొని, ఒక గ్లాసులో 1-2 గ్లాసులు వేసేసుకొని చక్కగా స్టవ్ మీద పెట్టేసుకొని దగ్గరగా థిక్గా అయినంత వరకు కూడాను బాయిల్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అలాగే ఫ్రెండ్స్, ఇంకో చిన్న రిక్వెస్ట్, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూస్ఫుల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఇది మరిగిన తర్వాత మనకి ఒక జెల్లీ ఫామ్ అనేది స్ట్రక్చర్ ఫామ్ అవుతుందండి. ఇది హెయిర్ని చాలా సిల్కీగా తయారు చేసి డాండ్రఫ్ను తగ్గించి హెయిర్ గ్రోత్ని పెంచుతుంది అనమాట. అలాగే దీన్ని స్కిన్కి కూడా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చండి. ఇది నార్మల్గా మనకైతే సపరేట్ అవ్వదు. ఇలా కొంచెము పెద్దగా ఉండే జాలీని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కొంచెం మనకి చేతితో అటు ఇటు కూడా రఫ్ చేయాల్సి ఉంటుందండి. ఇందువల్ల అంటే జెల్లీ అనేది మనకు దిగదు కాబట్టి ఒక కాటన్ క్లాత్లో కానీ ఇలా కొంచెం కొంచెం వాటర్ని వేసేసుకుంటూ ఈ విధంగా మీరైతే చక్కగా వారానికి 1-2 సార్లు ఖచ్చితంగా ట్రై చేయండి. ఒకవేళ టైం లేదు అనుకునేవారైతే ఈ జెల్లీని మీరు చక్కగా తయారు చేసుకుని వారం 10 రోజులు ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. నేను తయారు చేసిన ఈ మిశ్రమం ఇద్దరు తలకైతే సరిపోతుంది అనమాట. హెయిర్ గ్రోత్ని బట్టి తయారు చేసిన దాన్ని నా తలకు ఎంతైతే సరిపోతుందో అంత నేను ఇంకో బౌల్లో సపరేట్ చేసుకుని ఇందులో 1 టీ స్పూన్ వరకు కూడాను కొబ్బరి నూనె అయితే వేసానండి. అంటే మీరు ఈ తలకి ఏ ఆయిల్ అయితే అప్లై చేస్తారో ఆ ఆయిల్ జస్ట్ 1 స్పూన్ వేసుకొని టోటల్గా మిక్స్ చేసేసుకొని స్నానం చేసే గంట ముందు తలకి మొత్తానికి కూడా చిగుళ్ళతో పాటు కూడా నుదుటికి మొత్తం పెట్టేటట్టుగా అప్లై చేసేసుకొని ఆ తర్వాత స్నానం చేసి చూడండి. కొన్ని రోజుల్లోనే మీ జుట్టు అనేది ఊరడం తగ్గుతుంది, గ్రోత్ పెరుగుతుంది, చుండ్రు తగ్గుతుంది. ఒక్కసారి వాష్ చేసేసరికి మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా 5వ టిప్ అనేది తెలుసుకుందాము. ఈ టిప్ కూడా ప్రతి ఒక్కరు ఆడవారికి చాలా బాగా యూజ్ అవుతుందండి. మనలో చాలా మంది పులకాలు చేస్తారు కానీ అవి చేసేటప్పుడు కొన్ని గంటల తర్వాత అంటే 1 గంట తర్వాత కానీ గట్టిగా అయిపోతూ ఉంటాయి. ఇలా పులకాలు అనేవి ఎవరైనా కూడా చాలా ఈజీగా ఒక్క చుక్క ఆయిల్ లేకుండా ఎటువంటి దోస పెనాన్ని యూజ్ చేయకుండా ఎలా పులకాలని మనము రెస్టారెంట్ స్టైల్లో చేసుకోవాలి, లేదంటే రోడ్డు సైడ్ కొంతమంది పులకాలు అవి తింటుంటారు కదా, ఆ విధంగా ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలనేది అయితే తెలుసుకుందామండి. దీనికోసం నేను ఎక్కడైతే అన్నం వచ్చే చిల్లీల బౌల్ అనేది ఉంటుంది కదండి, జిబ్రాక్ అంటూ ఉంటారు, దీన్ని తీసుకున్నానండి. వీడియోలో చూపిస్తున్న విధంగా గ్యాస్ మంటని లో అండ్ మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ బౌల్లో పెట్టేసుకొని ఈ బౌల్ పైనుంచి మనకి ఈ మంట అనేది వస్తుంది కాబట్టి చాలా చాలా ఈజీగా ఎటువంటి నిప్పులు అనేవి లేకుండా ఒక్క చుక్క ఆయిల్ కూడాను మనం యూజ్ చేయకుండా ఎన్ని పులకాలు అయినా కూడాను నిల్చునే ప్లేస్లోనే ఎన్నిటినైనా చక్కా చేసేయొచ్చండి. చాలా స్పీడ్గా అయిపోతాయి, అలాగే చాలా సాఫ్ట్గా కూడా వస్తాయండి. ఇలా మనం దీని మీద కాల్చడం వల్ల పులకాలు అనేవి పొంగుతూ రావడమే కాకుండా ఎన్ని గంటలైనా కూడాను మనకి ఇదే విధంగా ఉంటాయి. వీడియోలో కూడా మీరు ఒకసారి అయితే అబ్జర్వ్ చేయండి పులకాలు అనేవి ఎంత చక్కగా వస్తున్నాయో. నేనైతే గ్యాస్ మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకున్నానండి. చాలా చాలా బాగా వస్తుంది అన్నమాట. అసలు మనం గరిటెని కూడా యూజ్ చేయవలసిన అవసరం లేదు. జస్ట్ చేతితో నిల్చునే ప్లేస్లోనే ఎవ్వరు సహాయం లేకుండా దోస పెనాన్ని యూజ్ చేయకుండా ఒక్క చుక్క నూనెను కూడా వాడకుండా చాలా చాలా ఈజీగా ఎన్ని పులకాలైనా రెడీ చేసేసుకోవచ్చు అనమాట. ఆల్రెడీ నేను ఒక పులక కాల్చేసి మీకు చూపిస్తున్నాను. అలాగే ఇంకొక పులకాను కూడా అయితే మీకు చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగా అయితే మనకి కాలిందో. వీటినే బయట రోడ్డు సైడ్ కానీ లేదంటే రెస్టారెంట్లు లాంటిలో గట్టను తింటూ ఉంటాం కదా, సో ఇవే అనమాట. దీన్ని మనము ఇంట్లోనే ఈజీగా ఎక్కువ కష్టపడకుండా ఒక చుక్క ఆయిల్ లేకుండా చేసుకోవచ్చండి. ఇలా తయారు చేసిన పులకాలు అనేవి చాలా సాఫ్ట్గా ఎన్ని గంటలైనా కూడా చాలా స్మూత్గా ఉంటాయి, గట్టి పడిపోకుండా. వీడియోలో కూడా మీరు క్లియర్గా అయితే చూస్తున్నారు ఎంత బాగా వచ్చాయో. ఒకసారి ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. ఐడియా అయితే మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఎవరైతే డైట్ని ఫాలో అయ్యి ఒక చుక్క ఆయిల్ లేకుండా చపాతీలని టేస్టీగా మెత్తగా తినాలనుకుంటారో ఈ టిప్ వాళ్ళకైతే ఇంకా బాగా యూజ్ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి. అలాగే చాలామంది అనుకుంటూ ఉంటారండి, నార్మల్గా మనము ఈ బౌల్ పైన చేస్తే ఈ బౌల్ అనేది మనకు నల్లగా అయిపోతుందని. లో ఫ్లేమ్లో మనం అడ్జస్ట్ చేసుకున్నట్లయితే బౌల్ అనేది ఎలానే ఉంటుంది. నేను ఎలా అయితే పులకాలు కాల్చానో అలానే ఉందండి చిల్లీల బౌలు, అస్సలు మాడే ఛాన్స్ కూడా ఉండదు. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్ అన్ని మీకు యూజ్ చేయని అనుకుంటున్నాను. టిప్స్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.